జూన్ ఆఖరికి 32% యూరియా అమ్మకం. అప్పటికే పంటల సాగు 10% మాత్రమే. ఏప్రిల్ జూలై మధ్యనే అధిక శాతం పక్కదారి. రైతుకు అవసరమయ్యే నాటికి నిండుకున్న నిల్వలు. ఖరీఫ్ గాడిన పడలేదు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం పంటల సాగు 10%. ప్రణాళిక శాఖ లెక్కలు చూసినా 16% పెంచదు. 235 మండలాల్లో వర్షాభావ, 153 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. గోదావరి, కృష్ణా డెల్టాల్లోనూ వరి నాట్లు మొదలు కాలేదు. తొలి విడత యూరియా వేయలేదు. కానీ అప్పటికే ఖరీఫ్ అవసరాలకు కేటాయించిన 6.22 లక్షల టన్నుల్లో 32% అంటే 2 లక్షల టన్నులు యూరియా అమ్మేశారు. పంటలు వేయకముందే అదంతా ఎవరు కొన్నారు? 12 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో పంటల సాగు 43% మాత్రమే. జూలైలోనేమో యూరియా అమ్మకాలే 3.5 లక్షల టన్నులకు చేరాయి. అంటే ఖరీఫ్ కేటాయింపులో 56.27%. ఇదంతా ఎవరికి చేరింది? ఎరువుల లెక్కలు పరిశీలిస్తే పంటల సాగుకు ముందే అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య యూరియా పక్కదారి పట్టిందని స్పష్టమవుతోంది. మిక్సింగ్ ప్లాంట్లు పారిశ్రామిక అవసరాల కోసం ముందే తరలించారని తెలుస్తోంది. తీరా రైతులకు అవసరమయ్యేసరికి నిల్వలు నిండుకున్నాయి. కొరత మొదలైంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి సరఫరా తగ్గింది. రామగుండం ప్లాంట్ నుంచి సరఫరా నిలిచింది. వీటన్నిటి ఫలితంగా బస్తా యూరియా కోసం బారులు తీరి నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పాలా? నిన్న మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకొచ్చారు కదా, యూరియా గురించి దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతాము, ఎవరో అబద్ధాలు చెప్పేది, అసలు కిలోలు టన్నులు మన దగ్గర ఎక్కువ ఉందని చెప్పి అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడియోస్తో సహా చూపించింది క్యూ లైన్లో నుంచున్నటువంటిది. ఇప్పుడు ఈనాడే రాసింది, మన సొంత పత్రికే, లేదంటే కనుక మనల్ని నెత్తిన పెట్టుకుని భుజానేసుకుని నీచి జర్నలిజం చేసే పత్రికే ఒక నిజం రాసింది. అందులో జూన్ జూలై నాటికే పక్కదారి పట్టేసింది అన్నటువంటిది. మరి ఇప్పుడు అబద్ధం ఎవరు చెప్పారు? చంద్రబాబు గారు చెప్పారా? ఈనాడు చెప్పిందా? లేకపోతే వైసీపీ చెప్పిందా? రైతు చెప్తున్నాడా? రైతుల్ని కూడా ఫేక్లు అనేసాం కదా మనం. ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం? ఎవరు జవాబుదారీ? లేకపోతే సంస్కారం